అవేర్ సాఫ్ట్వేర్ ద్వారా ఈ ప్రజలకి ప్రత్యేకంగా అన్ని రంగాల ప్రజలకు కూడా మేలు చేయటానికి దాదాపు 42 సర్వీసెస్ ని ఈ సాఫ్ట్వేర్ ద్వారా ప్రజలకు అందించడం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాం. ఇప్పటికీ 27 సర్వీసెస్ అందుబాటులోకి వచ్చినాయి. ప్రత్యేకంగా ఏంటంటే వేసవికాలం హీట్ వేవ్స్ కానివ్వండి, అదేవిధంగా హెవీ రెయిన్ఫాల్కి సంబంధించి కానివ్వండి, అదేవిధంగా లైట్నింగ్, మనం ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం. హెవీ రెయిన్ఫాల్ వస్తే ట్రాఫిక్ జామ్స్, హెవీ రెయిన్ఫాల్ వస్తే ఫ్లడ్స్ పొజిషన్, రిజర్వాయర్ లెవెల్స్, వీటన్నిటిని కూడా అంటే ఎప్పటికప్పుడు ప్రజలకి మన అలాం ద్వారా తెలియజేయాలని చెప్పేసి మరి ఈ అవేర్ సాఫ్ట్వేర్ ని ఎక్కువగా వినియోగించడానికి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారని చెప్పేసి మనం చేస్తాను. అంతేకాదు ఏదైనా సైక్లోన్, ఇప్పుడు అంటున్నారు 3 రోజులు సైక్లోన్ ఉందని చెప్పేసి, మరి ఈ సైక్లోన్ ఏ దిశలో వెళ్తుంది, ఏ ప్రాంతంలో వర్షాలు పడబోతున్నాయి, దాని ద్వారా మన ప్లానింగ్ కానీ, మన లైఫ్ ప్లానింగ్ కానివ్వండి, లేకపోతే మన యాక్టివిటీస్ కానీ ప్లాన్ చేసుకుంటానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఎక్కువగా తీసుకెళ్లాలని చెప్పేసి మనం చేస్తారు. అంతేకాకుండా రైతులకు కూడా ఉపయోగపడే విధంగా, ఎందుకంటే వర్షాల విషయంలో కానీ పెస్ట్ మూవ్మెంట్ కానివ్వండి, పెస్ట్ ఏ డైరెక్షన్ లో వెళ్తుంది, ఆ పెస్ట్ ఎంత దూరం రీచ్ కాగలదు, ఆ పెస్ట్ కు సంబంధించి ఏమేమి వాడుకోవచ్చు, వీటన్నిటి గురించి కూడా మరి ఎక్కువగా మన వాతావరణానికి సంబంధించిన సైక్లోన్ ఇంపాక్ట్స్ కానివ్వండి, ఈ అవేర్ సంస్థని దాదాపు 27 సర్వీసెస్, హీట్ వేవ్, హెవీ రెయిన్ఫాల్, తర్వాత లైట్నింగ్, ఎందుకంటే గొర్రెల కాపర్లు ఎక్కువ మంది ఎవరైతే పొలాలకు తీసుకెళ్తారో లేకపోతే వ్యవసాయ కూలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వర్షం వచ్చినప్పుడు ఏం చేస్తారంటే పక్కన తాడి చెట్ల కిందో లేకపోతే ఎక్కడో చోట ఆ వర్షాన్ని నుంచి కాపాడుకుంటానికి వాడుకుంటారు. సో ఒకవేళ అక్కడ ఏదన్నా లైట్నింగ్, ఏదైతే దాన్ని ఏమంటారు, పిడుగు పడే అవకాశాలు ఉన్నాయో వెంటనే ఫోన్ లో అలర్ట్ ఇచ్చి అక్కడి నుంచి వాళ్ళని తప్పుకునే విధంగా వారికి సూచనలు చేయటం కానివ్వండి. దానికి దగ్గరలో ఏదైనా సచివాలయం ఉంటే ఆ సచివాలయం నుంచి సచివాలయంలో అందుబాటులో ఉన్న అధికారుల్ని అక్కడికి పంపించి వారికి ఏదైనా సహకారం కావాలంటే ఆ సహకారం అందించే దిశలో కూడా మరి ప్రభుత్వం ఆలోచిస్తుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా రిజర్వాయర్ రిజర్వాయర్స్ లెవెల్స్ని బట్టి మనకి వ్యవసాయానికి ఎంతవరకు నీళ్లు రావచ్చు, దానికి ఎటువంటి పంటలు వేసుకోవచ్చు, ఖరీఫ్లో ఏం వేసుకోవచ్చు, రబీలో ఏం వేసుకోవచ్చు, వీటన్నిటి మూలంగా కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా దీని ద్వారా మరి గ్రౌండ్ వాటర్ను కూడా తెలుసుకుని అక్కడ ఏ పంటలు వేయొచ్చు అనే దాని మీద కూడా రైతులకి సూచించవచ్చు అని చెప్పేసి మనం చేశారు. అదేవిధంగా సీ రఫ్నెస్ కానివ్వండి, ఎందుకంటే ఫిషర్మెన్ ఎక్కువగా దాంట్లోకి వెళ్తారు కాబట్టి అక్కడ పరిస్థితుల్ని ఆ ఫిషర్మెన్ కి కనుక మనకు తెలియజేసినట్లయితే వారు వెంటనే ఒడ్డుకు చేరుకోవటమో ప్రాణాపాయం నుంచి తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఫారెస్ట్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఫారెస్ట్ ఫైర్, దాని మూలంగా అధిక ఉష్ణోగ్రతతో మరి పశువులు కాపర్లు కానివ్వండి వాళ్ళందరూ కూడా ఈ విధంగా సైక్లోన్ పాత్, రిజర్వాయర్ రిలీజెస్, ఎంత రిజర్వాయర్లకు ఎంత నీళ్లు వస్తుంది, ఎంత నీళ్లు రిలీజ్ చేశాము, ఈ సమాచారం అంతా కూడా తెలియటానికి సునామీ, ఎర్త్ క్వేక్ ఇవన్నీ కూడా మరి